4 డబ్బులు వస్తాయేమో, లేదా గుర్తింపు వచ్చిద్దేమో, కానీ సత్య నరకం మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ. ఎందుకు? దుష్టుడి చేతిలో ఓడిపోయాడు. చూడు, పాస్టర్ స్థాయి వ్యక్తులే, ఆత్మల్ని సంపాదించి రక్షించి నడిపించినటువంటి వ్యక్తులే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే నువ్వెంత కేర్గా ఉండాలో చూడు. ఎంతమందికి అర్థమైంది ఆయనలారా? మీకు అర్థం కావటానికి సులభ భాషలో వాడుక పదాలు వాడి మాట్లాడుతున్నాను నేను. అర్థం చేసుకొని జాగ్రత్త పడండి. క్రీస్తునందు పసిబిడ్డలుగాను తండ్రులుగాను మాత్రమే కాదు, ఆ 2 దశలు దాటి యవనస్తులు కావాలి, బలవంతులు కావాలి. ఏం కావాలి? బలవంతులు అయిన వాళ్లే బలమైన ఆహారం తినగలరు. బలవంతులు అయిన వాళ్లే బలవంతుణ్ణి జయించి ఆత్మలను బయటికి తేగలరు. అలాగే తాము నిలబడగలరు, ఎదుటి వాళ్ళని నిలబెట్టగలరు. దేవుడు నాతో మాట్లాడాడు. ఆత్మల్ని సంపాదించగానే సరికాదురా సంబడం, ఎదురయ్యే పోరాటాల్లో నిలదొక్కాలరా. నిలదొక్కాలంటే వాక్యం సమృద్ధిగా నివసించాలరా, దుష్టుని జయించాలరా, అప్పుడు రా కిరీటం. చచ్చిందాకా విశ్వాసాన్ని కాపాడుకోవాలరా. చచ్చిందాకా విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు వెంటాడతాడరా. చచ్చిపోయిందాకా, ప్రాణం పోయిందాకా, ఈ లోకాన్ని విడిచిందాకా విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలరా. పాస్టర్లే విశ్వాస భ్రష్టులయ్యారా. చాలా మందిని రక్షణ నడిపించిన వాళ్ళే కొన్ని పరిస్థితుల్లో విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారా. వాళ్ళు కిరీటం పోగొట్టుకోవడం, బహుమానం పోగొట్టమే కాదు, వాళ్ళ ఆత్మనే పోగొట్టుకున్నారా. నీవాలాగు కావద్దు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టాలి. అర్థమైందా? భక్తుడు పాడుకున్నాడు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమై ఉండగా, అయిన నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నడచి పెనుగాలి నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నడచి పెనుగాలు నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. దేవునికి మహిమ. శాలేమన్నావు ఏమైనా కానీ అన్నా, ఉన్నవన్నీ పోని, లేనివన్నీ రాని, ఏమైనా కానీ అన్నా సచ్చిన వదిలిపెట్టినన్నా నా యేసయ్యనే. సచ్చిన వదిలిపెట్టినన్నా. ఎందుకంటే నేను ఆయన ఏదో ఇస్తాడు పొందుకుందాం, ఆయన చేస్తాడు తీసుకుందాం అని కాదన్నా. స్టార్టింగ్లో అలా ఆశపడి వచ్చాను, చేశాడు కూడా. ఆయన ఏం చేయాలన్నా? నన్ను సృష్టించాడు, నన్ను ప్రేమించి నన్ను విమోచించడానికి నా కోసం ప్రాణం పెట్టాడు. అసలు నేను యేసయ్య లాంటి కటౌట్ ఎక్కడుందన్నా?
వ్యక్తిత్వ సంగతి చెప్తున్నాను నేను, రూపం కాదు. క్యారెక్టర్లో యేసయ్య లాంటి కట్అవుట్ ఎక్కడ దొరికింది మనకి? యేసుప్రభు ఒక మాట అంటే, ఆయన వెంబడించిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారంట. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని ప్రభు మాట్లాడితే విన్నోళ్ళు, ఎవడైనా శరీరాన్ని తినమంటాడా, రక్తాన్ని తాగమంటాడా? మెంటల్ ఎక్కినోళ్ళు కాకపోతే ఆ మాట మాట్లాడేది ఎవరు? నా శరీరాన్ని తినండి, నా రక్తం తాగండి ఏ మనుషుడైనా మైండ్ బాగున్నాడు అంటాడా? ఈ బోధకుడు ఏదో గొప్పోడు అనుకుని ఫాలో అవుతున్నాం కానీ ఏదో మెంటల్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు అని చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. వాళ్ళకి అర్థమై సావాలా ఆయన ఏం చెప్పాడో. ఇట్లాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, 11 మంది. ప్రభు అన్నాడు, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు. వెంటనే సీమోన్ అన్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము నువ్వే చెప్పయ్యా. నీలాంటి వాడు ఎవరున్నారో చెప్పు. నీలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగిన వాడు, నీలాంటి పరిశుద్ధుడు, నీలాంటి నీతిమంతుడు, నీలాంటి ప్రేమ కలిగిన వాడు, నీలాంటి న్యాయవంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు ఒక్కడిని చూపించవయ్యా పోతాం. ఎవరున్నారయ్యా? సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు చూపించవయ్యా నీలాంటి సమానుడిని పోతాము. ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. కాబట్టి అందరూ పోయినా మేము బోమయ్యా అని ఆగిపోయారు అక్కడ. ఈరోజు యేసు ప్రభు నిన్ను కూడా అడుగుతాడు, నువ్వు వెళ్ళిపోవాలని ఉన్నావా? ప్రభువా ఎక్కడికి వెళ్ళేవి? నీలాంటి దేవుడేడి? నీలాగా పాపి కొరకు ప్రేమించి ప్రాణం ఇచ్చిన దేవుడేడి? న్యాయవంతుడేడి? పరిశుద్ధుడేడి? నీతిమంతుడేడి? సత్యవంతుడేడి? మీ కులస్తులు ఒప్పుకోరేమో ఏడిశారు, మీ మతస్థులు ఒప్పుకోరేమో ఏడిశారు, సమాజం ఒప్పుకోదేమో ఏడిశారు, బంధువులు ఒప్పుకోరేమో ఏడిశారు. అందరూ కట్టగట్టుకుని నన్ను విలేసిన నీ పాదాలు చాలు ప్రభు నాకు. అయ్యా నా చుట్టుముట్టిన ఆపదలు ఎన్ని చుట్టినా నిన్ను మాత్రం వదలను అని ఆ విశ్వాసాన్ని తుదిశ్వాస విడిచేంత వరకు నువ్వు గట్టిగా చేపడితే ఖచ్చితంగా నీకు నీతి కిరీటం గ్యారంటీ. నా దేవుడిచ్చిన 7 సంఘములకు ఇచ్చిన 7 విధములైన వాగ్దానాలు నీకు దక్కటం గ్యారంటీ. ఎందుకంటే నేను పెద్ద సేవ చేశాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అనలా పౌలు. నేను చాలా నీతిగా బతికాను, ఇక మీదట నాకు నీతి కిరీటం అనలా పౌలు. దేనికన్నాడో తెలుసా? 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము దేవుడు నాకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చడానికి నా కృప దొరికింది, స్తోత్రం. అంతకంటే శ్రేష్టంగా నా విశ్వాసమును కాపాడుకున్నా. ఇక మీదట నా కొరకు దేవుడు అప్పచెప్పిన పని చేశా. నేను ఎంత చేయాలనుకున్నానో ఆశించాడో అంతా చేశా. మంచి పోరాటం పోరాడా. నా విశ్వాసాన్ని దెబ్బతీయడానికి సైతానుగాడు కనీసం బట్టలు కూడా లేకుండా చేశాడు నా కోడు. దొంగల చేత కొట్టించాడు వాడు నన్ను. కొట్టించి అంటాడు, నిర్దాక్షిణ్యంగా దొంగల చేత తనులు తిని ఒళ్ళంతా పచ్చడైంది, ఏం చేశాడు నీ దేవుడు అంటాడు వాడు నన్ను. రాళ్ళ దెబ్బలు కొట్టించాడు. నా దేవుడి పని అని సేవ చేస్తున్నావు కదరా, ఒళ్ళంతా పచ్చడైందాక రాళ్లతో దన్నారు, ఏం చేశాడు నీ దేవుడు అంటాడు వాడు నన్ను. కొరడాలతో బెత్తాలతో కొట్టించాడుగా శత్రువు. నన్ను జయించాలని, నా విశ్వాసాన్ని దెబ్బతీయాలని, నన్ను ప్రభు వైపు నుంచి మళ్ళించాలని వాడు ఫైట్కి దిగితే నేనేం తక్కువ తిన్నానా, మంచి పోరాటం పోరాడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మంచి పోరాటం పోరాడా. అన్నానికి లేని దినాన్ని ఇచ్చినా, వస్త్రహీనతనిచ్చినా, ఏ విధమైన చెయ్యని నిందలు నెత్తినబడినా, అందరూ నన్ను దూషించిన, ద్వేషించిన, తీర్పులు తీర్చిన, కోర్టులకు ఎక్కించిన, జైళ్ళ పాలు చేసిన, చెరసాల పాలు చేసిన, కొరడాలతో కొట్టిన, రెల్లు దెబ్బలు కొట్టిన, రాళ్ల దెబ్బలు కొట్టిన, అన్న వస్త్రాలు లేక, ఆకలి దప్పులతో, చలితో, దిగంబరత్వంతో ఉండే దినములు నాకు వచ్చిన, నా ప్రాణప్రియుని యందు నా విశ్వాసాన్ని మాత్రం వదలలేదు. వాడు చాలా పోరాడాడు. రకరకాలుగా నా మీద దాడి చేసి నన్ను దెబ్బ కొట్టాలని పోరాడాడు. నా దేవుడు కూడా పరీక్షించాడు, ఉంటాడా ఊడతాడా అని. ఏమైనా కానీ ప్రభు, నేనేమైనా అయిపోనే, నిన్ను మాత్రం వదిలిపెట్టనని, నీ పని మాత్రం మాననని ప్రభువును వదలలేదు, ఆయన పని మానలేదు. మంచి పోరాటం పోరాడా. నా శక్తిని ఇచ్చాడు నా దేవుడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. అంటే జరిగిన దాడంతా నా విశ్వాసాన్ని దెబ్బతీయడానికే జరిగింది. ప్రభు వైపు నుండి నన్ను మళ్లించడానికే. ఇప్పుడు ప్రభువును వదిలిపెట్టి లోకంలో కలిసిపోయిన వాడు, పాస్టర్లు అయినా ఎవరైనా సరే, ఎక్కడ దెబ్బతిన్నా విశ్వాస విషయంలో సాతాను చేసిన దాడిలో ఫ్లాట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఈరోజు నీ మీద, నా మీద కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. చాలా సంవత్సరాలుగా జరుగుతూనే వస్తున్నాయి. అయినా సరే ఇప్పటికీ దేవుని పాదాలు అలాగే హత్తుకొని ఉంటానికి కృప దొరికింది మనకి. కృప దొరికింది. అందుకే చెప్తున్నాను నేను, ఈ చెప్పిన బహుమానాలన్నీ ఎవరికంటే తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న యవనస్తులైన, బలవంతులైన బిడ్డలకి. కాబట్టి బిడ్డలారా, 3 దశల్లో మొట్టమొదటి దశ ఏంటి నాన్న? చిన్నపిల్లలు. అందరూ చెప్పేసండి, నీకు ప్రార్థన చేస్తున్నాను. ఇక 3 దశల్లో మొదటిది ఏంటి నాన్న? చిన్నపిల్లలు. అంటే ఎవరు వాళ్ళు? శరీర సంబంధమైన పరిస్థితుల్లో అడగటం తప్పని కాదు నాన్న, ఆ దశ నుంచి దాటి రావాలి. ఆ తర్వాత 2వ దశ ఏంటి? తండ్రులు. ఆత్మలను రక్షించేస్తాయి. ఈ 2 అయిన తర్వాత యవనస్తులు. అంటే తండ్రులు అయిన తర్వాత యవనస్తులు. అంటే ఇట్లా యవనస్తులు అంటే బలవంతులు. ఎలా బలవంతులు అంటే ఒక్కటే ఒక పాయింట్, దేవుని వాక్యము తమ యందు నిలుపుకున్నారు. ఈరోజు మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది, కానీ పౌలుగా అన్నాడు పాత నిబంధన తప్ప కొత్త నిబంధనలు. ఎందుకంటే కొత్త నిబంధనలో చాలా పుస్తకాలు ఆయనే రాయాలి. ఈరోజు ఆయన రాసిన విషయాలు మనకు ఆధారం, కానీ ఆనాడు ఆయనకు ఆధారం కూడా లేదు. అయినా సరే నిలబడ్డారు. అబ్రహాంకి అయితే అసలు బైబిల్ గ్రంథం టోటల్గా లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో స్టోరీయే అయింది. ఎప్పుడైనా ఒకసారి దొరికిన ప్రత్యక్షతే నిప్పులాగా ఉండిపోయాడు. కానీ ఈరోజు నీకు ఇంతలా పుస్తకం ఉంది. కాబట్టి క్రీస్తునందు బలవంతులై, యవనస్తులై నిలబడాలి. ముసలోళ్ళు మాత్రం కాకూడదు. ఆత్మీయ జీవితంలో ఏం కాకూడదు? ఎప్పుడు నిత్య యవనులుగానే ఉండాలి. ఆమేన్.